హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. చూపులు కలిసిన శుభవేళ పార్ట్ 16. రుద్రతో ప్రతిరోజు చిన్న చిన్న మాటలు జరుగుతూనే ఉన్నాయి. రుద్ర మాత్రం తన కోపాన్ని చూపిస్తూ దూరం పెడుతూ ఉన్నాడు ప్రీతిని. వెళ్ళిపోయేవాడు. అలా 6 నెలలు గడిచిపోయాయి. ఇటువైపు అర్జున్ వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం రండి. అర్జున్ తన ప్రాజెక్ట్ పనుల్లో పూర్తిగా మునిగిపోయి రాత్రింబగలు కష్టపడి చివరికి ప్రాజెక్ట్ని పూర్తి చేశాడు. ఇంత ప్రశాంతంగా ఉంటే మన స్టోరీ ఎంత బాగుంటుంది కదా. వీళ్ళని దింపేద్దాం రండి. అదే సమయంలో రాము బాబాయ్ విదేశాల నుంచి తన కొత్త ప్లాన్తో విదేశాల నుంచి తిరిగి వచ్చాడు. ఇంతకీ రాము బాబాయ్ ప్లాన్ ఏంటో చూద్దామా. విక్రమ్ తన పనుల్లో బిజీగా ఉంటూనే అర్జున్ మరియు ఇందుకు సహాయం చేస్తూ కంపెనీ పనులు చూసుకుంటున్నాడు. అలా ఉండగా టెండర్ వేసే రోజు వచ్చింది. అర్జున్, విక్రమ్, ఇందు ముగ్గురు కలిసి టెండర్ ఫైల్ తీసుకొని కారులో పయనిస్తూ బయలుదేరారు. కారులో అర్జున్ మరియు విక్రమ్ టెండర్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ ఇందుకు మాత్రం ఉదయం నుంచి ఏమీ తినకపోవడంతో ఆకలి వేసింది. ఆమె మొహం చూసిన విక్రమ్ అడిగాడు, ఏంటి ఇందు అలా ఉన్నావు? ఇందు మొదట్లో చెప్పడానికి మొహమాట పడింది. తరువాత విక్రమ్ మళ్ళీ అడిగితే, సార్ నాకు ఆకలి వేస్తుంది అని చెప్పింది. నాకు కూడా ఆకలి వేస్తుందని విక్రమ్ నవ్వాడు. వెంటనే అర్జున్ తన కారులో ఉన్న చాక్లెట్ మరియు చిప్స్ ఇచ్చాడు. ఇందు ఆశ్చర్యంగా అర్జున్ వైపు చూసింది. కానీ అర్జున్ ఏమీ మాట్లాడకుండా తన పని తను చేసుకుంటూ పోతున్నాడు. విక్రమ్ నవ్వుతూ చెప్పాడు, అర్జున్ వాళ్ళ చెల్లి ఎప్పుడైనా కారులో తినడానికి స్నాక్స్ అవసరమవుతాయని అర్జున్ ఎప్పుడు కారులో స్నాక్స్ పెట్టిస్తాడు అని చెప్పాడు. హా సరే సార్ అన్నారు. చక్కగా స్నాక్స్ అన్నీ తినేసి నీళ్లు తాగేసి అర్జున్ మాత్రం వాళ్ళ గురించి పట్టించుకోకుండా టెండర్ గురించి ఆలోచిస్తున్నాడు. ఇంతలో ఒకసారిగా ఒక లారీ అదుపు తప్పి చెట్టుకు ఢీకొనింది. ఆ ప్రమాదంతో అర్జున్ వాళ్ళ కారు కూడా అదుపు తప్పింది. అర్జున్కి గ్లాస్ పగిలిన గాయాలు అయింది. విక్రమ్ కూడా గాయాలు అయినాయి. కానీ ఆ సమయంలో అర్జున్కి ఒక్కసారిగా ఇందు గుర్తుకొచ్చిగా ఇందు అని అరిచాడు. కారు బయట రాయి గుద్దుకొని లెగవడానికి ఇబ్బంది పడుతుంది. తగిలి నొప్పికి కూడా మాట్లాడటానికి ప్రయత్నించింది. అర్జున్ ఆమె పరిస్థితి చూసి నవ్వకుండా ఉండలేకపోయాడు. ఆ పరిస్థితుల్లో కూడా మాట్లాడటానికి కోతిలా ప్రయత్నిస్తుందని విక్రమ్ సీరియస్గా చూశారు. ఇప్పుడు అవసరం ఆలోచన చెప్పనా సార్? మీ ఇద్దరిని అయితే గుర్తుపడతారు, నన్ను అయితే ఎవరు గుర్తుపట్టరా? నన్ను ఆటోలో కానీ క్యాబ్లో కానీ పంపించండి. యాక్సిడెంట్ గురించి చూసుకొని మీరు నిదానికి రండి. ఇందు చెప్పింది నచ్చింది విక్రమ్ కూడా. అలా చేద్దాం రా అని అంది. 1 కిలోమీటర్ మాత్రమే ఉండడంతో ఆమె వేగంగా వెళ్ళి సమయానికి టెండర్ ఫైల్ సమర్పించింది. కొంతసేపటి తర్వాత ఇందు తిరిగి వచ్చి చెప్పింది, సార్ టెండర్ వేసేసాం. అర్జున్ అడిగాడు, ఇన్ టైంలో వేసావా ఇందు అంటే, అవును సార్ వేసాను. ఊపిరి పీల్చుకున్నాడు అర్జున్. ఈ ప్రాజెక్ట్ కోసం 1 సంవత్సరం నుంచి రాత్రింబగలు కష్టపడ్డాను. విక్రమ్తో ఎవరో కావాలని ఇవన్నీ చేశారని ఆలోచితంగా చెప్పాడు. ఇంతలో అర్జున్కి తల తిరగటం మొదలయింది. ఒక్కసారిగా ఉన్న చోట కుప్ప కూలిపోయాడు. విక్రమ్ అని వెంట గట్టిగా పట్టుకొని చివరికి అర్జున్, విక్రమ్, ఇందులు ముగ్గురు ఆసుపత్రికి వెళ్ళారు. ఇప్పుడు అసలు ప్రశ్న, అర్జున్ కష్టపడ్డ ఆ ప్రాజెక్ట్ ఎవరికి దక్కింది? రాము బాబాయ్ ప్లాన్ ఏమిటి? ఈ ప్రమాదం నిజంగా ప్రమాదమేనా లేదా ఎవరైనా చేపించారా? ప్లీజ్ మై